హాయ్ ఫ్రెండ్స్. 1985లో వచ్చిన పడమటి సంధ్యారాగం అనే సినిమాని చాలామంది చూసే ఉంటారు. చూడకపోతే యూట్యూబ్లో కానీ ఈటీవీలో కానీ ఉంది, చూడండి. దర్శకులు జంధ్యాల గారి కామెడీతో సినిమా అయితే చాలా బాగుంటుంది. పడమటి సంధ్యారాగం సినిమా పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే క్యారెక్టర్ విజయశాంతికి తండ్రిగా నటించిన గొమ్మలూరు శాస్త్రి గారిది. ఈయన అమెరికాలో స్థిరపడిపోయిన తెలుగువారు. ఒకసారి జంధ్యాల గారు, బాలు గారు అమెరికాలో ఒక ప్రోగ్రాం కోసం వెళ్ళినప్పుడు అక్కడి వారి మధ్య జరిగిన సంభాషణల నుండే ఈ కథ మొదలైందట. ఈ సినిమాకి నిర్మాత గుమ్మలూరు శాస్త్రి గారే. ఈ సినిమాలో ఇంకొక చెప్పుకోదగ్గ క్యారెక్టర్ తిండిపోతు గణపతిది. ఈ క్యారెక్టర్ వేసిన నటుడు మన నిర్మలమ్మ గారి మనవడు విజయ్ గారట. ఇకపోతే ఈ సినిమా పేరు చెప్తే గుర్తుకొచ్చేది చక్కని సంగీతం. ఆ సంగీతాన్ని మన బాలుగారు అందించారు. ఈ సినిమాలో నటించింది 90% అమెరికాలో స్థిరపడిన తెలుగు వాళ్లే. ఈ సినిమాలో అమెరికన్ నటుడు తెలుగు సినిమాకి పూర్తి స్థాయి హీరోగా నటించిన మొట్టమొదటి భారతీయ చిత్రం కూడా పడమటి సంధ్యారాగమే. ఈ సినిమా దర్శకులు, కథా రచయిత అయిన జంధ్యాల గారికి నంది అవార్డుని కూడా తెచ్చి